హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దైవ దర్శనానికి వెళ్ళొస్తున్న ఒక కుటుంబం యాక్సిడెంట్ అయ్యి ఆ కుటుంబంలో భర్త చనిపోతాడు, భార్య, ఇద్దరు కూతుర్లు మాత్రం బతుకుతారు. అప్పటి వరకు హ్యాపీగా వెళ్తున్న కుటుంబం భర్త చనిపోయినందువల్ల చిన్న భిన్నం అయిపోద్ది కుటుంబం. అప్పుడే అప్పులు వాళ్ళు వీళ్ళు అందరూ రావటం, ఇంకా మనిషి చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. అటువంటి సిచ్యువేషన్లో ఆ చెల్లికి అమితంగా ఇష్టమైన వాళ్ళ అన్నయ్య, చాలా ఇష్టం ఆయనకి వాళ్ళ చెల్లి అంటే. ఆయన మంచి హోదాలో ఉంటారు, ఉద్యోగి, బాగా డబ్బు సంపాదించిన ఆయన ఈ వార్త విని తల్లడిల్లిపోయి కుటుంబంతో వచ్చి వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న అవసరాలు అవన్నీ తీర్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్తాడు వాళ్ళ చెల్లితో, అమ్మా నువ్వు పిల్లలతో సహా నా దగ్గరికి వచ్చేసేయి, నేను జాగ్రత్తగా చూసుకుంటా అనేటప్పటికీ ఆవిడంటది, లేదన్నయ్య, నాకు ఈయనిచ్చిన స్ఫూర్తి వల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, నా పిల్లలు నేను పెంచుకోవాలి, కష్టమైనా ఏమైనా సరే నా కష్టార్జితంతో వీళ్ళని నేను పెంచుకోవాలి అనేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏంటమ్మా ఈ స్టేజ్లో ఉండి కూడా నువ్వు ఇంకా పొందడానికి పోతే అలాగా, నీ సొంత అన్నయ్యే కదా, కొన్ని వెళ్ళటం ఇష్టం కాకపోతే గనక ఒక కూతుర్ని ఇచ్చేయి, నీకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ బాగోగులు చుట్టూ మామూలు విషయం కాదన్నప్పటికీ వాళ్ళ అన్నయ్య కూడా ఓకే, నీ కూతుర్ని పంపించేయి, నాకు కూడా ఒకటే కూతురు కదా, వాళ్ళిద్దరు కలిసి చదువుకుంటారు, ఇంకా నీ కూతురు బాధ్యత నాదే, ఆ అమ్మాయిని పెళ్లి చేసే వరకు నాదే బాధ్యత అని చెప్పేటప్పటికి అతి కష్టం మీద ఆ తల్లి ఒప్పుకుంటుంది. వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా తప్పు చేయి మాకు, ఎటువంటి తలవంపులు తీసుకురా మాకు, నువ్వు ఎటువంటి తలవంపులు తీసుకొస్తే గనక నాకేమైనా పర్వాలేదు, నిన్ను అమితంగా ప్రేమించే నీ తండ్రి మనస్సుని, ఆత్మని క్షోభ పెట్టిన దాన్ని అవుతావంటే, లేదమ్మా ప్రాణం పోయిన నేను ఏ తప్పు చేయనమ్మా, మావయ్య చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే వింటానని చెప్పి వాళ్ళ మావయ్యతో కలిసి వేరు ఊరు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ ఇద్దరు పిల్లలు కలిసి చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యే టైంలో ఆ పాపకి వేరే స్టేట్లో ఆడ కోరిన సీట్ వచ్చినందువల్ల ఈయనకి వెళ్ళాలంటే ట్రాన్స్ఫర్ అవడానికి కష్టం. అందుకోసమని ఆ పాపను తీసుకొని, తన కూతురిని తీసుకుని వాళ్ళమ్మ ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ పెట్టుకుని చదివిస్తూ ఉంటుంది. ఈ పాపని ఇంట్లో పని మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చక్కగా ఈ పిల్ల కూడా ఏ లోటు రాకుండా అక్కడే ఒక డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతాను మావి అంటే అక్కడ ఒక డిగ్రీ కాలేజీలో జాయిన్ చేస్తాం. అక్కడే డైలీ వెళ్ళి వస్తే చదువుకుంటూ ఉంటుంది. సరే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ మావయ్యలో ఎందుకో ఒక రకమైన అలజడి రావటం, దాన్ని ఆయన కంట్రోల్ చేసుకుంటా చూడటం, ఒక తప్పని పరిస్థితుల్లో అనుకోని విధంగా ఆ అమ్మాయిని ఊహించని విధంగా ఒక పశువులాగా ప్రవర్తించి బలాత్కారం చేసేటప్పటికి ఊహించని ఈ పరిణామానికి ఆ పిల్లకి పిచ్చెక్కిపోతుంది. తర్వాత అతను కూడా వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక వార్నింగ్ ఇస్తాడు, భయం వేస్తుంది, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పేస్తుందో లేదా మా ఇంట్లో చెప్పేస్తుందో అని చెప్పి. మనిషి తప్పు చేసిన తర్వాత
మరింత మృగంలా మారిపోతాడు. ఎందుకంటే ఆ పాపం గాని ఆ తప్పు గాని ఎక్కడ బయటపడిపోద్దు అని చెప్పి దానికోసమే ఎంతటి నరకాన్ని సృష్టించటానికైనా వెనకాడని మనస్తత్వం వచ్చేస్తుంది ఆ మనిషికి. అటువంటి ఎంతో మంచిగా ఉండే వ్యక్తిలో క్రూర స్వభావం వచ్చేసి నువ్వు గనక మీ ఇంట్లో గాని వేరే వాళ్ళతో గాని చెప్పావంటే నువ్వే చెడుతులు తిరుగుతున్నావు అని చెప్పి మీ అమ్మతో చెప్పేస్తాను. కావలిస్తే నలుగురికి డబ్బులు ఇచ్చిందని నేను సాక్ష్యం చెప్పిస్తాను. తర్వాత నీ యొక్క చెల్లెళ్ళకు కూడా పెళ్ళవకుండా చేస్తాను. ఇది గనక జరిగితే, ఈ విషయం గనక నేను చెప్తే మీ అమ్మ చచ్చిపోద్ది. మీ అమ్మ చచ్చిపోతే గనక మళ్ళా మీరు రోడ్డునే పడిపోతారు. నువ్వు ఆలోచించుకో అని చెప్పేటప్పటికి ఈ అమ్మాయి నరకం, ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూసి ఏడ్చుకుంటూ దేవుణ్ణి ఒకటి అడుగుతుంది. సంతోషంగా దైవ దర్శనానికి వెళ్ళొస్తుంటే నా తండ్రిని చంపేశావు. చంపేసిన తర్వాత పరిస్థితులు కుదుట పడతాయి అనుకునే క్షణంలో నాకు ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదురు చేశావు. ఎందుకు చేస్తున్నావు ఇలాగా? వీలుంటే చంపేయచ్చు కదా మమ్మల్ని అందరినీ అని చెప్పి ఏడ్చి చచ్చిపోదామని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే వాళ్ళ అమ్మ కంటే ముందు ఇద్దరు చెల్లెళ్ళు గుర్తుకొస్తారు. ఈ విషయం తెలిస్తే గనక మా అమ్మ తప్పనిసరిగా చనిపోదు. అలా అని మా అమ్మ చనిపోతే రేపు వీడు నన్ను ఏదైనా చంపేసినా నా పిల్లలు, నా చెల్లెళ్ళు ఇద్దరు అనాథలు అయిపోతారు. నా వల్ల వాళ్ళ క్యారెక్టర్కి బ్యాడ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కడు వాళ్ళని పాడు చేయాలని చూస్తారని ఆలోచించుకొని సరే ఏమైనా సరే తప్పు జరిగిందేదో జరిగిపోయింది. మా కుటుంబానికి కూడా మా మావయ్య సహాయం చేశాడు, దానికి రుణం ఇలా తీర్చుకున్నాడేమో అని అనుకుంటుంది. కానీ తర్వాత రోజు నుంచి కూడా ఇంకా టార్చర్ ఎక్కువైపోతుంది. ఇంకా టార్చర్, ఇంకా నరకం, ప్రతిరోజు ప్రత్యక్ష నరకం చూస్తూ ఉండేటప్పటికి ఈ అమ్మాయికి అర్థమైపోయింది, ఏదో ఒక రోజు నన్ను వీడు చంపేయక మానడు. ఆ చంపే ముందు నన్ను, నా క్యారెక్టర్ని బ్యాడ్గా చిత్రీకరించి నా తల్లికి చెప్తాడు, నా చెల్లెళ్ళకి చెప్తాడు. నేను ఏదైతే జరగకుందో అటువంటిదే చేస్తాడు. ఎందుకనంటే వీళ్ళలో మార్పు ఇదివరకటికి ఇప్పుడికి మనిషికి మృగానికి ఉన్న తేడా వచ్చింది అని గమనించిన తర్వాత సరే ఎందుకన్నా మంచిదని చెప్పి ఒకరోజు ప్లాన్డ్ గానే వీడు కంపల్సరీగా నన్ను వచ్చి బలాత్కారం చేస్తాడు కాబట్టి ఎందుకన్నా ఒక ఆయుధంగా నా దగ్గర ఉండాలని చెప్పి అక్కడ తన సెల్ ఫోన్ అక్కడ పెట్టుకొని రెడీగా ఉంటుంది. వీడియో తీసుకోవడానికి మావయ్య రావటం, మళ్ళీ ఈ అమ్మాయి ఒప్పుకోకపోవటం, చిత్తపొట్టేయటం, బలాత్కారం చేయటం అన్నీ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి రిలీఫ్ ఫీల్ అయిపోతే వాటితో మావిడిగా చూసుకోవడం వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచేది, ఇంకొక సంవత్సరం గడుస్తుందనగా వాళ్ళ భార్య వాళ్ళ కూతురికి హెల్త్ బాగోలేదని ఇంటికి వచ్చేస్తున్నానండి ఈయనకు ఫోన్ చేసేటప్పటికి వీడికి కంగారు వచ్చేస్తుంది. అమ్మో, మావిడి కూతురు వచ్చేలోపు దీన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి పంపించేయాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో అనకూడని విధంగానైనా నా గురించి చెప్పిందంటే గనక నా కూతురు నా భార్య ఏమైపోవాలి, ఇప్పుడు వరకు సొసైటీలో ఉన్న నా స్టేటస్ ఏమైపోవాలి అని అనుకొని ఆ అబ్బాయి నిర్ణయం తీసుకునేటప్పటికి ప్రశాంతంగా నిద్రపోతాడు. తెల్లారి ప్రొద్దున్న వాళ్ళ అమ్మ, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ
ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ ఒకటే ఏడవటం మొదలు పెడుతుంది. దానికి కారణం ఫోన్లో ఆల్రెడీ వీడు ఏదైతే చేద్దాం అనుకున్నాడో, మీ అమ్మాయి ఇక్కడ నాకు తలవంపులు తెచ్చే పని చేస్తుంది, ఇష్టం వచ్చిన వాళ్లతో తిరగటం మొదలు పెట్టింది, అందుకోసమని మీ అమ్మాయి నీతో తీసుకెళ్ళిపోవాలి దగ్గరికి. ఈ అమ్మాయికి కూడా ఊహించదు వాళ్ళ అమ్మకి చెప్పాడని. ఈ అమ్మాయి దగ్గర ఆధారం చూపిద్దామన్నా ఇప్పుడు నమ్మరు. కానీ ముందే ప్లేట్ వేసేసాడు కాబట్టి సరే ముందుని నీ కూతురిని తీసుకెళ్ళిపోయి గెంటేస్తాడు. ఎలాగలాగా నా తల్లిని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పినా సరే వినే పరిస్థితిలో లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూసి వివరణ చెప్తామని అనుకొని ట్రైన్లో వాళ్ళ ఊరు వెళ్తూ ఉండేటప్పటికి వాళ్ళమ్మ ఏడుస్తూనే ఉంటుంది. అమ్మ ఎంత ఓదార్చినా సరే నువ్వు నా దగ్గర ఉండొద్దు అని తోసేస్తుంది, కొడుతుంది, పిచ్చిదారిలాగా ప్రవర్తించి ఒక ప్రదేశం వచ్చేటప్పటికి ఆ ట్రైన్ నుంచి దూకి చచ్చిపోతుంది. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు. నరకం. ఆ అమ్మాయి కూడా దూకైపోద్ది. కానీ మళ్ళా చెల్లెళ్ళు గుర్తుకొస్తారు. పక్కన ప్రయాణికులు ఆళ్ళిళ్ళు పాపం జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలో. కొంతమంది జాలి హృదయం గలవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. వాళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయి ఇంటికి చేర్చిన తర్వాత ఈ అమ్మాయి ఒకటే నిర్ణయించుకుంటది, ఓకే వీడు నన్ను పాడు చేశాడు, ఓకే అయిపోయింది. నా తల్లిని చంపేశాడు, రేపో మాపో నా మీద ఇదే క్యారెక్టర్ గనక ఇంకా బయట వాళ్ళకి చెప్తే నా చెల్లి నేను అన్యాయంగా చంపిన దాన్ని నేనే అవుతాను. నా బతుకేమైపోయినా పర్వాలేదు, నా చెల్లెళ్ళు మాత్రం సుఖంగా ఉండాలి. చనిపోయిన మా అమ్మ నాన్న యొక్క కోరిక తీర్చాలంటే నేను ఒక పని చేసి తీరవలసిందే, మూర్ఖంగా మారవలసిందే, ఆడదాని యొక్క పవర్ అంటే ఏంటో చూపించవలసిందే. ఆడవాళ్ళని రెచ్చగొడితే మనిషికి ఎలా ఉంటుంది మగవాళ్ళకి అనేది చూపించాలని నిర్ణయం తీసుకొని ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే ఆ నిర్ణయం అమలు చేయటానికి వీళ్ళు చెల్లెలు అడ్డుగా ఉంటారు కాబట్టి వాళ్ళ చెల్లెల్ని తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఒక హాస్టల్లో జాయిన్ చేసేసి వాళ్ళని చదివించుకుంటూ ఆవిడ చేసే ప్లాన్లో ఉంటుంది. ఒకరోజు వాళ్ళ మావయ్య హ్యాపీగా తిని నిద్రపోతూ ఉండే టయానికి ఈ అమ్మాయి ఎప్పుడైతే దాసిందో ఆ వీడియోని పంపిస్తుంది. ఆ వీడియో పట్టించుకోడు. తర్వాత చూసిన తర్వాత ఒకేసారి ఇక్కడ ఉండవలసిన గుండి అరికాలికి వెళ్ళిపోద్ది. అమ్మ ఎంత పని చేసిందిరా ఇది, యాక్చువల్ గా డైరెక్ట్ గా వీడియో తీసింది అని చెప్పి ఒకేసారి చెమటలు పట్టేసి బీపీ పట్టేస్తుంది. సరే మళ్ళీ ఆవిడుంది కాబట్టి బయటకు పడిపోద్దని చెప్పి మెల్లగా బయటకు వెళ్ళి నాకు పని ఉంది నేను కంప్యూటర్ దగ్గర ఉంటానని కూర్చొని అలా ఆవిడ పడుకొని ఇచ్చిన తర్వాత సిగరెట్లు కాల్చుకుంటూ ఆలోచించి ఏం చేయాలి, దీన్ని ఎలా పట్టుకోవాలి ఏంటని ఆలోచిస్తూ ఉండేటప్పటికి తర్వాత రోజు మళ్ళా ఫోన్ చేసి మావయ్య ఎలా ఉందా వీడియో అని అడుగుద్ది. ఎంత పని చేసావే, నీ ఎంత చూస్తాను, నువ్వు ఎక్కడున్నా చెప్పు అంటే, అరే నేను ఎక్కడుండో చెప్పడం కదరా, నువ్వే రోడ్డును పడే రోజు దగ్గరలో ఉందరా, నాకు ఎక్కువ టైం లేదు, నేను ఒక పని చెప్తాను, అది ఇమీడియట్ గా చేయకపోతే మొత్తం అంతా అన్ని ఛానల్ వాళ్ళకి ఆ వీడియో వదిలేస్తాను, ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చెప్తామంటే నీకు దండం పెడతాను, ఎట్టి పరిస్థితులు ఆ పని చేయదు, నీకేం కావాలని చెప్పానంటే నీ తరపున నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి నేను పలానా చోట ఉంటాను అక్కడ తీసుకొచ్చే డాక్యుమెంట్లన్నీ ఒక్క నెల రోజుల్లోపు గనక నువ్వు అప్పగించకపోతే నెల రోజుల తర్వాత
ఈ వీడియోలు నేను టెలికాస్ట్ చేసేస్తాను, అందరికీ చెప్పి పెట్టేస్తాను. చెక్కుపోతే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలని ఆలోచిస్తూ డ్యూటీకి వెళ్ళటం మానేస్తాడు, ఇది చేయటం మానేస్తాడు, పిచ్చెక్కిపోతే. అదే సందర్భంలో డ్యూటీ నుంచి కూడా ఇరెగ్యులర్ గా ఉంటున్నాడని చెప్పి డ్యూటీ సరిగ్గా చేయట్లేదని సస్పెండ్ చేసేస్తారు. ఇక టైం దగ్గర పడిపోతూ ఉండేటప్పటికి వాళ్ళ భార్య అడుగుతూనే ఉంటుంది, ఏంటండి మీరు ఎక్కువగా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అమ్మాయితో మాట్లాడకుండా నిద్రపోయేవాళ్ళు కాదు, మీరు అసలు ఫోన్ చేయటమే మానేశారు, మేము వేరే స్టేట్ లో ఉన్నాం కదా అంటే, లేదు లేదు నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అవి ఇవి తప్పించుకున్నాడు. కానీ ఇక ఈ విషయం ఏదో ఒకటి క్లియర్ చేయకపోతే నా ప్రాణానికే చుట్టుకుంటుంది అనుకున్నట్టుగానే అమ్మాయి అడిగినట్టుగానే వాడుకున్న ఆస్తి పాస్తులు మొత్తం అన్ని ఆ యొక్క అమ్మాయి పేరు మీద, వాళ్ళ యొక్క చెల్లి కూతురి మీద ట్రాన్స్ఫర్ చేసేసి ఆ అమ్మాయిలో వెళ్ళే చోటకి వెళ్ళి అందజేసేసి, నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయొద్దు, నువ్వేం చేసినా బయట పెట్టద్దు, ఈ ఒక్క పని మాత్రం చేసి పెట్టు అని చెప్పి ఆ అమ్మాయి కాళ్ళ ఎల్లబడి ఉంటే ఆ అమ్మాయి మాట్లాడకుండా వెళ్ళిపోతే, ఈలోపు వాళ్ళ కూతురు స్టడీ అయిపోయి వచ్చిన తర్వాత ఒక ఇల్లు ఖాళీ చేసేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అక్కడ ఉన్న ఫస్ట్ వాడు ఇల్లుని అమ్మేయాలని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేయటం, వాళ్ళు వచ్చి రావటం, వాళ్ళు వచ్చిన తర్వాత భార్య వాళ్ళు ఇదేంటంటే ఇల్లు అమ్మేస్తున్నారంటే, లేదు అప్పులైపోయినాయి, నేను పలానా దాంట్లో ఇలా లాస్ అయ్యాను అయ్యేసాను కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఒక రెంట్ హౌస్ లో దిగే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక రెంట్ హౌస్ లోకి దిగిన తర్వాత ఈ అమ్మాయికి అప్పుడు ఒక ఇది వస్తుంది, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయంటే నేను ఏదో ఒక పని చేయకపోతే ఇంత డబ్బు ఎలా సంపాదించామని చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ఏదో అనుకుంటారు, ఏదో ఒక ఆధారం చూపించాలని చెప్పి ఒక మంచి కంపెనీలో వెళ్ళి, వాళ్ళని డిగ్రీ చదువుకున్నారని చెప్పి నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని చెప్పేటప్పటికి పాపం చాలా చోట్ల తిరుగుద్ది. వెంటనే ఒకళ్ళు జాబ్ ఇస్తారు, ఒక పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన అడుగుతాడు, మీ కుటుంబం ఎక్కడ ఉంటారు ఏంటంటే, జరిగినది మొత్తం ఆయనకి చెప్పుకోవాలని అనిపించి మొత్తం విషయం అంతా చెప్పుకొని, ఈ అమ్మాయి ఏం చేస్తుందో కూడా ఆయనకి చెప్పుకొని, ఆయన మీద పడితే ఆయన దగ్గర తీసుకొని, అమ్మ అందరూ లోకంలో అలాగే ఉండరు, నీకు నేనున్నాను తండ్రిలాగా, నేను చూసుకుంటాను, నీకేం పర్వాలేదు, ఆ కంపెనీలో పని చేసుకో, నీ చెల్లెల బాధ్యత కూడా అనేటప్పటికి వద్దు సార్, తప్పనిసరిగా నా చెల్లెల బాధ్యత నేనే చూసుకుంటాను, నాకు జీతం ఇవ్వండి సరిపోద్ది, నాకు కొంచెం భోజనం పెట్టండి సరిపోద్ది అని అడుగుద్ది వాళ్ళని. తప్పనిసరిగా హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడే ఆవిడకి రెసిడెన్స్ ఇచ్చి భోజనం అది పెడతారు. అలాగే అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ కూతురికి సంబంధాలు చూస్తూ ఉంటారు, పెళ్లి చేసేయాలి ఇంకెందుకంటే ఇతను కూడా ఇక అనారోగ్యాలు ఎక్కువ చచ్చిపోయే పరిస్థితికి వస్తాడు. కానీ వాళ్ళ భార్యకు మాత్రం ఏం అర్థం అవుతుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని. కొంతకాలం అయ్యేటప్పటికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. కరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చునే టయానికి ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి ఈ అమ్మాయి గురించి ఫోన్ చేసి, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి చాలా తిరిగిపోతుంది అని చెప్పినప్పటికి పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి ఆగిపోతే వాళ్ళు లెగిసి వెళ్ళిపోతుంటే, ఎరా నువ్వు నీ కూతురు తిరుగుతుంటే నాకంట కడదాం అనుకుంటున్నావు నానా మాటలు అనేటప్పటికి వాడికి స్ట్రైక్ అయిపోద్ది. ఓకే, ఈ అమ్మాయి మళ్ళీ నా కూతురు నా జోలు అయిపోయింది కాబట్టి నా కూతురు జోలికి కూడా వచ్చేసిందని అలాగ రెండు చెడగొట్టేస్తుంది. రెండు చెడగొట్టేసిన తర్వాత ఒకరోజు వాళ్ళ చెల్లెళ్ళు కూడా చదువు కంప్లీట్ అయిపోయి చక్కగా జాబ్కి ప్రయత్నం చేసే టైంలో వాళ్ళ కోచింగ్ ఇప్పిస్తూ ఉండగా ఈ అమ్మాయి ఒకరోజు ఆ కంపెనీ ఓనర్ గారిని, ఆయనకు ఒక్కడే ఒక్క కొడుకు ఉంటాడు, చాలా మంచివాడు ఆయన, వాళ్ళ కొడుకు, ఆయన నెల్లు అడుగుద్ది,
సార్, నేను ఒక కోరిక అడుగుతాను, నాకు చేసి పెట్టారంటే. ఏంటమ్మా అంటే, మా మామయ్య వాళ్ళ కూతురికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటే, అదేంటమ్మా, ఆడింత నీచపు పని చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తే ఆడికి నా కొడుకునిమ్మంటావేంటమ్మా అంటే, లేదు సార్, తప్పు చేసింది వాడు నాన్న. ఒక ఆడదానిగా రోడ్డు మీద పడితే జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ అంటే, మరి అలాంటప్పుడు నువ్వు ఆ 2 పెళ్ళిళ్ళు ఎందుకు చెడగొట్టావంటే, లేదు సార్, వాళ్ళిద్దరు కూడా మంచోళ్ళు కాదు సార్, వాళ్ళు కూడా మా మావయ్య లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా దుర్మార్గులే. ఆల్రెడీ అమ్మాయిలతో తిరుగుతూ తాగుబోతులు కాబట్టే కావాలని నేను చెడగొట్టాను సార్. ఎందుకంటే నా తల్లి, నా తండ్రి ఆత్మ శాంతించాలంటే నా కూతురు, నా చెల్లెళ్ళు బాగా చూసుకోవాలి. నా మీద నింద ఎలాగో పడిపోయింది అని ఆ అమ్మాయికి గనక ఆ నింద గనక నేను వేస్తే గనక జీవితంలో మా అమ్మ నాన్న ఆత్మ శాంతించదు సార్. ఇంతకి నిజంగా కూతురు లాంటి దాన్ని అన్నాను కానీ, నిజంగా నా కూతురువేనమ్మా అని చెప్పి తప్పనిసరిగా అంకుల్ అయితే ఇలాగా నేను వెళ్తున్నట్టు నా గురించి తెలిసినట్టు చెప్పొద్దంటే, నీ గురించి మేము అసలు ఏం చెప్పమని చెప్పి ఒకరోజు వీళ్ళు బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళే తెలిసిన వాళ్ళ ద్వారా, ఇలా మీ పాప పలానా కోర్స్ చేసిందని తెలిసిందండి, ఇలాగే మేమే మంచి అమ్మాయిని తెలిసింది, ఇలా పెళ్లి చేసుకుందాం వచ్చేటప్పటికి వాళ్ళు ఇంత ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చారేంటి, దేవుడు మమ్మల్ని కరుణించాడు అనుకుని చెప్పి హ్యాపీగా పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతారు. పెళ్లి జరుగుతూ ఉండగా సడన్ గా బంధువులందరూ వాళ్ళు వస్తూ ఉండగా ఈ అమ్మాయి కూడా ఆ పెళ్లి కొడుకుతో పాటు, పెళ్లి కొడుకు తండ్రితో పాటు కారులో దిగుంది. కరెక్ట్ గా ముహూర్తం కొంచెం సేపు ఉందనగా వెంటనే ఆ పరిణామాన్ని చూసి ఒకేసారి గుండె జల్లుమని ఆ టెన్షన్ తట్టుకోలేక అతనికి కుప్పకూలిపోతాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడిపోతే అప్పుడు వాళ్ళ భార్య ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ అత్తమ్మ అంటుంది, ఏం పాపం చేశారే నిన్ను, ఏం పాపం చేశావు అని చెప్పి, నువ్వు మంచిదాను కాదని చెప్పి చేసినందుకు నిన్ను చదివిద్దామని ఇక్కడికి తీసుకొస్తే నువ్వు అడ్డగోలు పనులు చేసినందుకు మీ అమ్మతో మీ మావయ్య చెప్తే ఆయన్నెందుకే ఇలా టార్చర్ చేస్తున్నావు నువ్వు, నిన్నగాక మొన్నే చెప్పాడే నువ్వు చేస్తున్న విషయాలన్నీ, ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, ఇది చేస్తున్నావంట అనేటప్పటికీ, సరే ఒకసారి మీరు లోపలికి రండి అని చెప్పి పెళ్లి కొడుకు నాన్న, పెళ్లి కొడుకు కూతుర్ని, ఈ అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ వీడియో వాళ్ళ భార్యకు చూపిస్తారు, కూతురుకు చూపించారు. చూసేటప్పటికి స్టన్ అయిపోద్ది, ఇదత్తయ్య మామయ్య చేసింది. కానీ నా తల్లి చనిపోవటానికి, నా క్యారెక్టర్ ఇలాగ అయిపోవటానికి కారణమైన మావయ్య అయినా సరే, నేను నీ కూతురు పెళ్ళిళ్ళు చెడగొట్టారని అనుకుంటున్నావు. ఆ 2 సంబంధాలు పరమ దుర్మార్గులాళ్ళు, నెట్ట నిలువున చంపేసే రాక్షసులు, అందుకోసం ఆ పెళ్లి నేనే తప్పించాను అనేటప్పటికీ వాళ్ళు కూడా కల్పించుకొని అసలు వాస్తవం చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయి దగ్గర ఒక ప్యాకెట్ లో నుంచి డాక్యుమెంట్స్ తీసి వాళ్ళ అత్త చేతిలో పడుతుంది. ఇవన్నీ ఈ యొక్క దరిద్రుడి యొక్క ఆస్తి తీసుకొని నేను అనుభవించాలని తీసుకోలేదు. ఒక ఆడపిల్లని, తనకు కూడా ఆడపిల్ల ఉండి రోడ్డు మీద పడితే ఎలా ఉంటుందో చూపించాలని నేను చేశాను. అందుకోసమే వాడు నరకం అనిపించే వరకు, చేతిలో చిల్లు గబ్బ కూడా లేనంత వరకు ఎటువంటి పరిస్థితి అనిపించాడో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. నాకు ఇంకా అవసరం తీరిపోయింది. నా చెల్లెళ్ళు కూడా
మంచి జాబులు సంపాదించుకున్నారు. నాకు కూడా నాకు తండ్రి ఒకడు దొరికాడు. తల్లిదండ్రులు చనిపోయినా నా బాగోగులను ఆయన చూసుకుంటాడు అనేటప్పటికీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కూతురు ఈవిడ కాళ్ళ మీద పడి, వదిన నన్ను క్షమించు, మా నాన్న ఇంత దుర్మార్గ పని చేసినా నువ్వు నా జీవితాన్ని కాపాడావు. ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతో పాటు మా ఇంట్లోనే ఉండాలి. ఎలాగో మా నాన్న చేసిన నీచమైన పనికి శిక్ష అనిపిస్తున్నాడు, ఎన్ని రోజులు బతుకుతాడో మాకే తెలియదు అని అనేటప్పటికీ పొరపాటున ఈ ఇంటిలో నేను ఉండటం అనేది జరగదు, ఇంకా నేను పెళ్లి చేసుకోవటం కూడా జరగదు. ఎందుకనంటే నా చెల్లెళ్ళు ఉద్యోగస్తులయ్యారు కాబట్టి గర్వంగా నేను వాళ్ళు పెళ్లి చేయగలను. వాస్తవం మీకు కూడా చెప్పాను కాబట్టి ఇంకా నా క్యారెక్టర్ కూడా బ్యాడ్ అవ్వదు. కానీ ఈ వయసులో నేను ఇంకా పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఇటువంటి అఘాయిత్యాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళను మాత్రమే సంరక్షించటానికి నేను సొంతగా ఒక హోమ్ పెట్టుకొని నడిపించుకుంటూ అందులోనే నా జీవితం ముగించుకుంటాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది. ఆ పెళ్లి మాత్రం సక్సెస్ఫుల్ గా, గ్రాండ్ సక్సెస్ గా జరిగిన తర్వాత వెళ్ళిపోద్ది. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదో అనుకుంటాం, ఆడవాళ్లే కదా కొడితే పడి ఉంటారు, తిడుతూ ఉంటారు అని. కాకపోతే రోజు చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి, అది అందరికీ తెలిసిందే. కాకపోతే మంచిగా ఉంటే ప్రాణం ఇస్తారు. ఇప్పుడు ఆ మంచితనం నశించిపోతుంది అంటూలో వాస్తవం లేదు. కానీ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళని కూతురులా చూసుకోవలసిన వాళ్ళు ఆశ పెట్టి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని అన్యాయం చేసి మళ్ళా వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ మాత్రం తప్పు, పాపం. అటువంటి పనులు చేస్తే తప్పనిసరిగా మనకి ఆ శిక్ష పడుద్ది. అటువంటి శిక్ష పడాలంటే ఆడవాళ్ళని రెచ్చగొట్టే పనులు మాత్రం చేసామంటే గనక, ఈ టైటిల్ కూడా అందుకే పెట్టాను, శ్వాస ఎప్పుడు ధ్యానం ఎప్పుడు చేయాలండి? మంచి ప్లేస్ లో, మైండ్ పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ లో చేస్తే మైండ్ తో పాటు బాడీ రిలాక్స్ అవుద్ది. అదే నిప్పులు కుంపట మీద కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఉంటదంటే, ఒక్కసారి ఆడవాళ్ళని రెచ్చగొట్టి చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా మీకే తెలిసిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్.